సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ ఊహించిన విధంగా ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలై 11 సీట్లకి పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లభించలేని స్థితిలో పార్టీ ఉంది. భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళనలో ఉన్న నాయకులు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతూ వస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులు సైతం పార్టీ మారే ఆలోచనలో ఉంటూ అధికార తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ వైపు వెళ్తున్నారు. మొన్నటి వరకు కొంతమంది నేతలు జనసేన టీడీపీలోకి చేరగా నిన్న సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా బుధవారం మరో సీనియర్ నేత సామ్నేని ఉదయభాను వైసీపీకి పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత మాజీ విప్ సామ్నేని ఉదయభాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందే ఆయన జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆయన్ను వెళ్లనివ్వకుండా ఆపారు. అయితే సార్వత్రిక ఎన్నికల ద్వారా పరాజయం తర్వాత జనసేనలోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు మళ్లీ ప్రారంభించారు. గడిచిన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్న ఉదయభాను సెప్టెంబర్ 22వ తేదీన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరతారట. సెప్టెంబర్ 23వ తేదీన జగ్గైపేట నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులు, శ్రేణులతో శుభమస్తు కళ్యాణ మండపంలో ఆయన ప్రత్యేక సమావేశాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తాను తీసుకున్న నిర్ణయాన్ని నాయకులకు, కార్యకర్తలకు, శ్రేణులకు, అభిమానులకు వివరిస్తారట. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, అపార ప్రజాభిమానం, జిల్లాపై మంచి పట్టు ఉన్న సామ్నేని ఉదయభాను నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు నుండే ఆయనతో రాజకీయ అడుగులు వేస్తూ వచ్చారు. జగన్ పార్టీ ప్రారంభించిన నాటి నుండి వ్యవస్థాపకుడిలో ఒకడుగా ఉన్న సామ్నేని ఉదయభాను ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడంలో దశాబ్దం పాటు ఎంతో కృషి చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు విప్ గా పనిచేసిన అనుభవం ఉన్న సామ్నేని ఉదయభాను టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా కూడా పనిచేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో వైసీపీకి క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో విశేష కృషి చేసిన సామ్నేని ఉదయభాను అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తానని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన హామీ సైతం ఇచ్చారు. 2019 ఎన్నికల తర్వాత హామీని నిలబెట్టుకోలేని జగన్ తీరుతో అప్పట్లోనే ఆయన కన్నీటి పర్యంతమైన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న తనకు సరైన సముచిత స్థానం ఇవ్వలేదన్న భావన ఉదయభానులో ఎప్పటి నుండో ఉంటూ వచ్చింది. ఇదే విషయాన్ని పలుమార్లు ఆయన అంతరంగికులు, నాయకులు, కార్యకర్తల దగ్గర కూడా ప్రస్తావించారు. ఎన్టీఆర్ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సామ్నేని ఉదయభానుకు తగిన న్యాయం జరగలేదన్న భావన సర్వత్రా ఉంది. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ మనుగడ కష్టమని భావిస్తున్న ఉదయభాను జనసేన పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గడిచిన కొన్ని రోజులుగా ఉదయభాను పార్టీ మార్పుపై సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్న నేపథ్యంలో జగ్గైపేట నియోజకవర్గంలోని జన సైనికులు ఆయన రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పోస్టులు సైతం పెడుతున్నారు. ప్రస్తుతం వైసీపీని సీనియర్లంతా ఒకరి తర్వాత ఒకరు వీడుతుండటంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్లో, కార్యకర్తల్లో తీవ్ర అలజడి నెలకొంది. వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతున్న మాజీ విప్ సామ్నేని ఉదయభానుకు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చూసిన పోతిన మహేష్ వైసీపీకి వెళ్లిన నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని నియమించలేదు. ప్రస్తుతం సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న సామ్నేని ఉదయభానుకు జిల్లాపై మంచి పట్టు ఉన్న నేపథ్యంలో ఆయనకు జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.